సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. చాణక్యనీతి కార్యక్రమానికి స్వాగతం. చాణక్యనీతిలో ఈరోజు మరికొన్ని విశేష అంశాల గురించి చెప్పుకుందాం. జీవితంలో ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే 7 సూత్రాలు ముఖ్యమైనవని చాణక్యుడు ఆనాడే తన నీతి శాస్త్రంలో ఉటంకించాడు. ఇవాళ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, తర్వాత కౌన్సిలింగ్ అని, రకరకాల రంగాలలో నిపుణులు నిష్ణాతులు అనేక విషయాల్ని చెబుతూ ఉన్నారు. విజయం సాధించడానికి 7 మెట్లు, ఇలా రకరకాల శీర్షికలతో ఇవాళ మార్కెట్లో అనేక పుస్తకాలు మనకు లభిస్తున్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా ఇవాళ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక చిన్న క్యాప్సుల్ లాగా, ఒక చిన్న వాక్యంలో నీతిలాగా ఆనాడే మనకు చాణక్యుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మనం చెప్పుకునేటువంటి విషయం, ఒక వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించడానికి 7 రకాల సూత్రాలను పాటించాలి అన్నారు. ఆ 7 రకాల సూత్రాలు ఏమిటో ముందుగా మనం చెప్పుకుందాం. అందులో మొట్టమొదటిది, ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనిషి ఒక ప్రణాళిక రచన చేసుకోవాలి. అంటే వ్యూహం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ద్వారానో ఒక ఇంజనీర్నో సంప్రదించి ఆ ఇల్లు ఎలా ఉండాలి అని మనం ఒక చిన్న ప్లాన్ వేసుకుంటాం. ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం ఒక ప్లాన్ వేసుకుంటాం. అలాంటిదే జీవితం. జీవితంలో ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా కావలసింది ప్లానింగ్, ప్రణాళిక. అంటే మనం స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్లో చేరేటప్పుడు ఒక ప్లాన్ తల్లిదండ్రులు చెప్తారు, గురువులు చెప్తారు, మరి తోటివారు చెప్తారు. తనకు తను విద్యార్థికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇవాళ నేను ఈ స్ట్రీమ్లో చేరితే నాకు భవిష్యత్తులో ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నేను ఈ కోర్స్ చేస్తే ముందు ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి, కాబట్టి నేను ఈ కోర్స్ చేసేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారు. అట్లాగే చదువులో ఏ విధంగా ప్లానింగ్ ఉంటుందో సంసారంలో కూడా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నడపడంలో కానీ, లేదా ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు కానీ, ఒక వ్యాపారి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఏ రకమైన వ్యాపారం చేస్తే లాభాలు గడిస్తానో, లాభసాటిగా ఉంటుంది అని ఆలోచించినప్పుడు సమాజంలో రకరకాల రంగాలలో రకరకాల మనుషులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ పనిలో విజయం పొందాలని, ఆ పనిలో లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాణక్యుడు చెప్పింది మొట్టమొదటిది ఏమిటంటే ప్రణాళిక. ఏదైనా హేతుబద్ధమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారమే అడుగులు ముందుకు వెయ్యాలి. ఒక ప్లాన్ వేసినప్పుడు స్టెప్ బై స్టెప్ అంటాం మనం. అలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పోతూ ఉంటే ఆ జీవితంలో అనుకున్నది సాధిస్తాడు. కాబట్టి జీవితంలో విజయం సాధించడానికి మొట్టమొదటి సూత్రం ఏమిటంటే ప్రణాళిక. ఇక రెండవది, జీవితంలో ప్రతి మనిషికి ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎత్తుపల్లాలంటే కష్ట సుఖాలు ఉంటాయి, చీకటి వెలుగులు ఉంటాయి, వెలుగు నీడలు ఉంటాయి, దుఃఖము సుఖము అన్నీ ఉంటాయి. సమస్యలు లేకుండా ఏ మనిషి జీవితం ఉండదు. అంటే సాధారణమైనటువంటి కుటుంబాల్లో మనం ఇవి చూస్తూనే ఉంటాం. సాధారణమే కాదు, ప్రతి జీవితంలో కోటీశ్వరుల జీవితం అయినా, ఐశ్వర్యవంతుల జీవితాల్లో అయినా, నిరుపేదల జీవితాల్లో అయినా రకరకాల సమస్యలు ఉంటాయి. వీటిని మనం జీవితంలో ఎత్తుపల్లాలు అంటూ ఉంటాం. ఒక్కసారి జీవితం అలా సముద్రంలోని కెరటంలాగా అలలాగా పైకి ఎగుస్తుంది, అది సంతోషాన్ని కలిగిస్తుంది. మరుక్షణంలో ఆ అల మళ్ళీ విరిగిపడి నేల కొరిగి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో
మనిషి సంయమనంతో ఉండాలి. ఏ విధంగా ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు, కష్టనష్టాలు కలిగినప్పుడు వాటిని సహనంతో ఎదుర్కోవాలి, సంయమనం పాటించాలి. సంయమనం అనేది చాలా ముఖ్యం. సంయమనం అంటే బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవాలి. మనిషి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకవైపే ఒరిగిపోయితే మరోవైపు కృంగిపోవడం అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి సంయమనం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి రెండవ సూత్రం ఏం చెప్పాడు? మొదటి సూత్రం ప్లానింగ్, ప్రణాళిక ఉండాలి. రెండవది సహనము, సంయమనము ఉండాలి. ఈ సహనము, సంయమనం అన్నది ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒకటి మనం ఒక నష్టపోయినప్పుడు, ఒక కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది, కలగదని కాదు. కానీ అక్కడే మనం ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే ఇంకా జీవితం అక్కడే ఆగిపోతుంది. కాదు, ముందుకు వెళ్ళాలి, మనం సాధించాలి, అనుకున్న గమ్యాన్ని చేరాలి, లక్ష్యాన్ని మనం ఛేదించాలి. అలాంటప్పుడు మనం సంయమనం, సహనం, ఇవి ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ఇది రెండవ సూత్రంగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఒక దారి మూసుకుపోతే మరో దారి ఉంటుంది అని ఒక సామెత కూడా మనకుంది. అంటే మనం వెళ్ళే దారిలో, మనం వెళ్ళే గమనంలో, మన గమ్యాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళే గమనంలో, దారిలో అడుగులు వేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ఆటంకం ఏర్పడి ఒక అడ్డంకి వచ్చి అక్కడ మనకి ఆగిపోతాం. అంటే అక్కడ దారి మూసుకుపోతుంది. అంత మాత్రాన మనం మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా, మనం కారులోనో బైక్ మీదో వెళ్ళేటప్పుడు ఒక దారిలో మనకు ఇవాళ ఏదో ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఏదో జరుగుతోందని ఏదో ఒక అడ్డంకి పెట్టారు. పెట్టినప్పుడు మనం ఇంటికి వెనక్కి వెళ్ళిపోకూడదు. మనం ఏదో ఒక ఫంక్షన్కో, ఎక్కడో ఉద్యోగానికో, ఎక్కడికో వెళుతున్నాం. ఆ దారి మూసుకుపోతే ఏముంది? మరో దారి ఉంది. కాబట్టి మనం ఏం వెతుక్కుంటాం? ప్రతినిత్యం మనం ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్ల మీద చూస్తున్నటువంటి విషయమే. ఒక దారి మెయిన్ రోడ్లో మనకి పోలీసులు ఏదన్నా ఆటంకం పెట్టి అక్కడ ఏమైనా ఇవి పెట్టేశారనుకోండి, పెట్టినప్పుడు మనం పక్కదారిలో నుంచి వెళుతూ ఉంటాం. వెళ్ళి మన గమ్యాన్ని మాత్రం చేరుకుంటాం, మనం పనిని సాధిస్తాం. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక దారి ఆటంకం ఏర్పడితే, మూసుకుపోతే అంత మాత్రాన నిరాశపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోకుండా మరో దారి వెతుక్కోవాలి. ఇది జీవితంలో విజయం సాధించడానికి చెప్పవలసిన 7 సూత్రాల్లో ఇది రెండవ సూత్రంగా మనకు చెప్పాడు. ఇక మూడవ సూత్రం ఏమిటి? మూడవ సూత్రం ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ తప్పు మనం చేయకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. మనం జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. మనమంతా కూడా మానవ మాత్రులమే, కానీ మనమంతా మానవాతీత శక్తులమేం కాదు. ఒక్కోసారి అనుకోకుండా ఏదో ఒక అపజయం కలుగుతుంది, ఓ తప్పు జరుగుతుంది, చేతిలోంచి ఏదో జారిపోయి పొరపాటున కింద పడిపోతుంది, పగిలిపోతుంది. అంత మాత్రాన తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని దానికి కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలి. తెలుసుకుని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు కార్యకారణాలు సంబంధించి తెలుసుకుని ఆ తప్పు జరగకుండా గుణపాఠం నేర్చుకోవాలి అని చెప్తాడు. అంతే కదా, మనకు చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని గొప్ప వాళ్ళ జీవితాలు, మనం వాళ్ళు చేజేతుల జీవితాల్ని చెడుదారిలో వెళ్ళి మరి కొన్ని బలహీనతలకు లోనయ్యి వాళ్ళు బానిసలైపోయి చేజేతులో వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు మనకి గొప్ప వాళ్ళందరూ మనకు కనబడుతూ ఉంటారు. సెలబ్రిటీస్ అంటామే, అలాంటి వాళ్ళు కానీ ప్రముఖుల జీవితాలు కొన్ని చూస్తే చాలా విషాదంగా ఉంటాయి. దానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేశారు. అది మనకు గుణపాఠం కావాలి. కాబట్టి ఇతరుల జీవితాలలోని జయాపజయాలను కూడా మనం పరిశీలించి గమనించి దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. కాబట్టి ఇతరుల తప్పులను మనం తెలుసుకొని ఆ తప్పుకు కారణం వెతుకుకొని అటువంటి తప్పు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆ తప్పులు మనం గుణపాఠం కావాలి అన్నది జీవితంలో
విజయం సాధించడానికి 3వ సూత్రంగా చెప్పారు. ఇక 4వ సూత్రం మాట తీరు. మాట తీరు చాలా ముఖ్యమండి. ఒక మనిషి పొరపాటున తొందరపడి ఒక మాట జారాడు అనుకుందాం, ఒక మాట తూలాడు అనుకుందాం, ఆ మాట చాలా దూరం వెళ్ళిపోయి చాలా అనర్థాలు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి మనం ఇవాళే వార్తల్లో విన్నాము, చూసాము. ప్రముఖ నటుడు కమల్ హాసను ఈ నెల రేపో మాపో ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది. థగ్ లైఫ్ అనేటువంటి ఒక సినిమా విడుదలవుతుంది. ఆ విడుదలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారట. ఏమన్నారట? కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టింది అనే మాట అన్నట్ట. అంటే భాష గురించి ఆయనకు ఏం తెలుసో మనకు తెలియదు, కానీ ఆయన ఆ మాట అనటం అది ఆయనకి చాలా చేటు తెచ్చిపెట్టింది. మాట చేటు తెచ్చిపెడుతుంది. అంటే ముందు వెనకలు ఆలోచించకుండా ఏ మాట ఏ సందర్భంలో ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు కొన్ని కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ మాట వల్ల ఏం జరిగింది? కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కన్నడ భాషీయులందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టడం ఏమిటి అని భాషావాదులు కానివ్వండి, పోనీ ఆ సినిమా రంగానికి సంబంధించి కన్నడ సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని దాన్ని కోర్టుకు వెళ్ళారట. అప్పుడు కమల్ హాసన్ గారు కూడా కోర్టుకు వెళ్ళారట. అప్పుడు కోర్టు కమల్ హాసన్కి మొట్టికాయలు వేసిందని వార్తాపత్రికల్లో రాశారు. అంటే ఇది ఎందుకు జరిగింది? ఆయన ఆ మాట జారాడు కాబట్టి ఈ అపవాదు వచ్చింది. దానివల్ల ఏం జరిగింది? నష్టం. ఇప్పుడు కర్ణాటకలో ఆ సినిమాని బ్యాన్ చేయాలి, నిషేధించాలి అని అంటున్నారట. ఆ సినిమా కర్ణాటకలో ఆడకపోతే ఆయనకి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందట. అంటే ఇప్పుడు ఏం జరిగింది? తాను తవ్విన గోతిలో తానే పడినట్టుగా అవుతోంది. కాబట్టి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం మన కళ్ళ ముందు మనం తాజాగా విన్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో తెలుసో తెలియకో ఒక మాట జారేటప్పుడు, ఒక మాట మనం బయట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఆ విషయంలో మనకు సమగ్రమైన సమాచారం ఉంటేనే ఆ మాట అనాలి. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నారంటే నిజంగా తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటే ఆ మాట ఆయన నిరూపించగలగాలి. రేపు ఒక పెద్ద డిబేట్ పెట్టినప్పుడు, వాదం పెట్టినప్పుడు భాషా శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళందరి ముందు ఆ విషయాన్ని నిరూపించగలిగినప్పుడు ఆయన మాటను సమర్థించుకోగలుగుతాడు. కానీ ఒక విషయం మనకి సంపూర్ణమైన అవగాహన లేనప్పుడు ఆఫ్ నాలెడ్జ్ అంటామే, అటువంటి విషయంలో మాట జాగ్రత్తగా మాట్లాడాలి, మాట జారకూడదు అనేది ఇది ఆయన చాణక్యుడు చెప్పిన ఆ శ్లోకంలో. ఇంకా ఆయన ఏమంటారంటే, మాట తీరు సంయమనం లేకపోతే సింహాసనాల నుండి మనుషుల్ని నేలకు కూలుస్తుంది, అంతే కదా, పదవీచ్యుతులను చేస్తుంది, పదవీ భ్రష్టులను చేస్తుంది. కాబట్టి మాట వల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి. కాబట్టి జీవితంలో విజయం సాధించాలి అన్నప్పుడు ఈ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన దీనిని 4వ సూత్రంగా చెప్పారు. ఇక్కడ 5వ సూత్రంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు, అడ్డదారులను తొక్కొద్దు. ఇది కూడా మనకి చాలా ఆధునికంగా మనం ఇవాళ చుట్టుపక్కల చూస్తున్నాం. తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అన్నప్పుడు మనం తప్పుడు మార్గాన్ని ఎంచుకోవటం మనకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అడ్డదారులను తొక్కొద్దు. అడ్డదారులు తొక్కడం అంటే ఏమిటి? క్షణంలో మనం తెల్లారేటప్పటికీ కోటీశ్వరులు అయిపోవాలి, వాళ్ళలాగా మనం జీవితం సాగించాలి. పక్క వాళ్లకు ఉన్నటువంటి సౌకర్యాలు, సుఖాలు, విలాసవంతమైనటువంటి జీవితం, ఎత్తైన భవనాలు, కార్లు, ఆ లగ్జీరియస్ లైఫ్ సాధించాలి అంటే నేను కూడా సాధించాలని చాలామందికి ఉంటుంది. కానీ తను ఎలా సాధించాలి? కష్టపడి నిజాయితీగా తన శక్తి సామర్థ్యాలతో
సంపాదించి సాధించి అనుభవించాలి తప్ప అడ్డదారి తొక్కి, ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం అవేగా, ఈ లంచగొండితనం, ఈ అడ్డదారులు తొక్కడం, భూ కబ్జాలు, ఇవన్నీ కూడా మనం నిత్యం సమాజంలో చుట్టూరా జరుగుతున్నటువంటివే. ఇవన్నీ కూడా చేయటం వల్ల మనిషి జీవితం నరకంగా అవుతుంది. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందం కలగొచ్చు, కానీ చివరికి అవి బయటపడ్డప్పుడు ఆ జీవితాలు మరి ఛిద్రమైపోతాయి. అందుకని అడ్డదారులను ఎప్పుడు కూడా తొక్కొద్దు. కాబట్టి చాలా సందర్భాల్లో వీళ్ళు మరి అడ్డదారిలో డబ్బులు సంపాదించటం, కూడబెట్టడం, అది ఒకప్పుడు బయటపడటం, దాని మీద సిబిఐ ఎంక్వైరీలు రావటం, దీనివల్ల వాళ్ళు అల్లరి పాలుకోవడం, సమాజంలో అంతవరకు సంపాదించుకున్న గౌరవం అంతా కూడా ఒక్కసారి కొండ శిఖరం మీద నుంచి నేల మీదికి పాతాళంలోకి కూలదోసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి జీవితాలను మనం తెచ్చుకోవద్దు. కోరి తెచ్చుకోకుండా మనం జీవితం విజయం సాధిస్తూ సాఫీగా జీవితం సాగిపోవాలి, ఆనందంగా సంతోషంగా అన్నప్పుడు అడ్డదారులు తొక్కకూడదు అన్నది కూడా విజయాన్ని సాధించటంలో ఆయన ఒక సూత్రంగా చెప్పారు. ఇక మరొక ముఖ్యమైన విషయం, జీవితంలో విజయం సాధించాలనుకున్నటువంటి 7 సూత్రాల్లో 6వ సూత్రం ఏమిటంటే, ఏదైనా ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు ఇవాళ చేసే పనిని రేపటికి వాయిదా వేయకూడదు. అదే మనకి హిందీలో కబీర్ దాస్ అనుకుంటాను, ఆజ్ కల్ కరైసో ఆజ్ కరో, ఆజ్ కరైసో అబ్ కరో అని ఒక హిందీలో ఒక సామెత ఉంది, నానుడి ఉంది. కబీర్ దాస్ అనే ఒక గొప్ప ఆయన సంత్ అంటే సాధువు. ఆ సాధువు చెప్పిన విషయం ఏంటంటే, కల్ కరైసో ఆజ్ కరో, ఆజ్ కరైసో అబ్ కరో. సరిగ్గా ఇదే చాణక్యుడు చెప్పిన నీతిలో మనకు కనపడుతుంది. చాణక్యుడు ఇక్కడ ఏం చెప్పాడు మనకి, ఏదైనా ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు రేపటికి వాయిదా వేయొద్దు. చాలా వరకు మనం జీవితంలో ఎక్కువగా బద్దకిస్తూ ఉంటాం, ఇవాళ చేయాల్సిన పనుల్ని వాయిదా వేస్తూ ఉంటాం. చేద్దాంలే, తొందర ఏముంది అని మనం బద్ధకం అనేది వదులుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా పని చేసే విషయంలో మనం దృఢమైన సంకల్పంతో ఉండాలి. ఇవాళ చేయవలసింది రేపటికి వాయిదా వేసామనుకోండి, ఏమవుతుంది, అది చేజారిపోవచ్చు. ఒక్క నిమిషంలో మరొక నిమిషంలో మనకు అది జారిపోవచ్చు. ఉదాహరణకి మనం రేపు ఎక్కడో ప్రయాణం చేయాలంటే రైలు టికెట్టో బస్ టికెట్టో కొనుక్కోవాలి. ఓ వారం తర్వాత మన బంధువుల పెళ్ళో పేరెంటమో ఉంది, పక్క ఊరు వెళ్ళాలి. ప్రయాణం చేయడానికి రైలు బస్సో టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ టికెట్ రైలు బుక్ చేసుకోవాలి అని మనకు ఆ ప్రయాణం పిలుపు వచ్చినప్పుడే ఆ కార్యక్రమం, ఆ శుభ కార్యక్రమానికి సంబంధించిన పిలుపు వచ్చిన వెంటనే మనం ప్రయాణం గురించి ఆలోచించి దానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేసుకోవాలి. కానీ ఇంకా వారం రోజులు ఉందిలే, నెమ్మదిగా రేపో ఎల్లుండో రిజర్వేషన్ చేసుకోవచ్చులే అనుకుంటే మనం ఆ రోజు ఆన్లైన్లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ టికెట్లన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. అటు రైలు దొరక్క, ఇటు బస్సు దొరక్క, ప్రయాణం చేయలేక ఇబ్బంది పడతాం. మనం ఆ రోజు ఆ కార్యక్రమం గురించి 10 రోజుల ముందు తెలిసినప్పుడే వెంటనే మనం ఆ రోజు ఆ టికెట్ అది బుక్ చేసుకుని ఉంటే మన ప్రయాణం సుగమంగా సాగేది. అంటే మనం చేయవలసిన పనులు వాటి అవసరాన్ని బట్టి, అత్యవసరమా, వెంటనే చేయవలసిందా, తర్వాత చేసుకోవాలా అని, దీనికి మొట్టమొదట ఆయన ఏం చెప్పారు, మొదటి సూత్రంలో ప్రణాళిక, ప్లానింగ్. అంటే ప్లానింగ్ అనేది జీవితంలో ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారంలో ఆ మొదటి సూత్రానికి ఈ అన్ని సూత్రాలకి లింకు ఉంది, ఒకదానికి ఒకదానికి. ఈ 6వ సూత్రానికి ఇంకా దగ్గరి సంబంధం ఉంది. అందుకనే పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను వాయిదా వేయకూడదు. వాయిదా వేసినప్పుడు ఏం జరుగుతుంది, చివరికి ఆ పని చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి. ఇందాక అనుకున్న ప్రయాణమే అనుకుందాం. ఈ ప్రయాణం అనుకున్నప్పుడు ఏం జరుగుతోంది, మనం చేయాల్సిన టైంకి అందుబాటులో ఉన్నటువంటి రిజర్వేషన్లు చేసుకోలేక చేజారిపోతాయి, మనకి టికెట్లు దొరకవు,
రైలు బస్సు ఏమీ ఉండవు. చివరికి ఏం చేస్తాం, హడావిడిలో రేపు ప్రయాణం అనగా ఇవాళ ఏదో ఒక కారో అదో ఏదో వేసుకొని హడావిడిగా ప్రయాణం చేస్తాం. ఆ హడావిడిలో ఏమవుతుంది, ప్రయాణం చేస్తుంటే ఏదైనా జరగకూడదు జరగవచ్చు. మరి ప్రయాణంలో హడావిడిలో కొన్ని మనం సర్దుకోవడంలో తీసుకువెళ్తున్నటువంటి వస్తు సామాగ్రి మర్చిపోవచ్చు. కాబట్టి చివరి క్షణంలో హడావిడిగా చేయటం వల్ల అనర్థాలు జరుగుతాయి అని దీని సారాంశం. కాబట్టి పని చేయాలనుకున్నటువంటిది సకాలంలో సమయానికి చేసినప్పుడు మాత్రమే ఆ పనులు సవ్యంగా జరిగి దానిలో విజయం పొందగలుగుతాం. వాయిదా వేసినప్పుడు మరొకటి చేసినప్పుడు అనవసరమైనటువంటి హడావిడిలో కొన్ని మర్చిపోతాం, కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని రకరకాల పొరపాట్లు జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు తెలియకుండా ప్రమాదాలు జరుగుతాయి, ఆపదలు చుట్టుముట్టుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనిషి జీవితాన్ని కొనసాగించేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా, చాలా ఆలోచనాత్మకంగా, చాలా ప్రణాళికాబద్ధంగా జీవితంలో అడుగులు ముందుకు వేయాలి అని ప్రతి చోట చాణక్యుడు మనకు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇక జీవితంలో విజయం సాధించాలి అనే కార్యక్రమం సూత్రాల్లో 7 సూత్రాల్లో చివరి సూత్రం సమస్యల నుండి పారిపోకూడదు, నిలబడి ఎదుర్కోవాలి. ఇది 7వ సూత్రం అండి. ఆయన ఏం చెప్తున్నారు, సమస్యలు వస్తాయి, సమస్యలు రావని కాదు. ప్రతి మనిషికి మనం తెల్లారి లేచి నుండి రాత్రి పడుకునే వరకు ఏవో రకమైన సమస్యలు అన్ఎక్స్పెక్టెడ్గా, అనూహ్యంగా, అనుకోని రీతిలో సడన్గా ఒక సమస్య మనకు ఎదురైంది. అయినప్పుడు అంత మాత్రాన మనం భయపడి పారిపోకూడదు. ఆ సమస్యను నిలబడి ఎదుర్కోవాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. మేధావులు ఏం చెప్తారంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందటండి. అసలు పరిష్కారం లేని సమస్యే ఉండదట. అసలు సమస్య అంటేనే పరిష్కారంతో కూడుకున్నది అని పెద్దలు చెప్తారు. కాబట్టి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది, లోపల ఉంటుంది. అంటే ఒక పండులో కాయలో లోపల గింజ ఉన్నట్టుగా ఆ సమస్యకు లోపల పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం ఆలోచించకుండా, పరిష్కారం గురించి తెలుసుకోకుండా, అయ్యో సమస్య వచ్చిందే, ఈ సమస్య నుంచి బయటపడటం నా చేత కాదు, నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా పారిపోతాను, ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటాను అంటే అది మంచి లక్షణం కాదు. అది జీవితంలో ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం కదా, చాలామంది రకరకాల సమస్యలను ఎదుర్కోవడమే కాదు, రకరకాల నేరాలు చేసి రకరకాల ప్రమాదాలకు గురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అండర్ గ్రౌండ్ అనే మాట మనం వింటూ ఉంటాం. వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటారు, కొన్నాళ్ళకి బయటపడతారు. కానీ ఆ సమస్య వాళ్ళని వెన్నాడుతూనే ఉంటుంది. నీడలాగా వెన్నాడి మళ్ళీ కొన్నాళ్ళకి అది బయటపడుతుంది. అది ఎప్పటికో ఒకప్పుడు మెడకు ఉచ్చులాగా బిగుసుకుంటుంది. కాబట్టి సమస్య అన్నది వచ్చినప్పుడు చాణక్యుడు చెప్పింది ఏమిటంటే అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, జటిలమైనదైనా, కఠినమైనదైనా సమస్య నుండి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ఎదుర్కొని దానికి పరిష్కారం ఆలోచించాలి. పరిష్కారం ఆలోచించి బయటపడాలి. మహాభారతంలో పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకుంటాడు. నిజానికి పద్మవ్యూహం అనేది ఒక రచనా వ్యూహం. పద్మవ్యూహంలో నుంచి బయటపడేటువంటి పరిష్కారం అతనికి తెలుసు. కానీ అతను పరిష్కారం తెలుసుకొని ఆ పద్మవ్యూహంలోంచి బయటపడి ప్రాణాలు రక్షించుకోకుండా ఆ దుష్టులందరూ కూడా, దుర్మార్గులందరూ, ఆ శత్రువులందరూ కూడా చుట్టుముట్టి అతన్ని బయటికి రాకుండా ఆ మధ్యలోనే అతన్ని వ్యూహాత్మకంగా ఆ పద్మవ్యూహంలో బంధించి అతన్ని చంపేశారు. అంటే ఇక్కడ సమస్య వచ్చినా, సమస్యకు పరిష్కారం తెలిసినా పరిష్కారం నుంచి బయటపడలేకపోవడానికి కారణం ఏమిటంటే అవతలి వ్యక్తుల యొక్క వ్యూహం. ఆ వ్యూహాన్ని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేసినప్పుడు మనం జీవితంలో సాధించగలం. అంటే రామాయణ భారతాలు పురాణాలు చెప్పిన కథలన్నీ కూడా మనకేం చెబుతున్నాయి? అభిమన్యుడి కథ ఏం చెబుతోంది? ఆ
ఆ పద్మవ్యూహంలోంచి ఎందుకు బయటపడలేకపోయాడు అంటే ఆ దుర్మార్గులు చుట్టుముట్టారు. కాబట్టి దుర్మార్గులు కూడా ఉంటారు. ఒక విషయంలో మనం తలదూర్చినప్పుడు, ఎవరైనా మనల్ని ప్రతిఘటించినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి, ఆ దుర్మార్గులు మనం చుట్టుముట్టినా ఆ పద్మవ్యూహంలోంచి ఎలా బయటపడాలని ముందుగానే మనం మానసికంగా సంసిద్ధంగా ఉండగలిగినప్పుడు అప్పుడు మనం విజయాన్ని సాధించగలుగుతాం. సమస్యను పరిష్కరించుకోగలిగి మనం జీవితంలో విజయాన్ని పొందగలుగుతామని చాణక్యుడు చెప్తాడు. కాబట్టి ఇటువంటి 7 సూత్రాలు జీవితంలో ప్రతి మనిషి పాటించగలిగినప్పుడు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, జీవితంలో విజయం పొందుతారు, జీవితాన్ని ఆనందంగా సుఖంగా సుగమంగా కొనసాగించగలుగుతారు. అందులో మొట్టమొదటిది ప్రణాళిక ఉండాలి. రెండవది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీరు కారిపోకూడదు. మూడవది ఎదుటివారి తప్పుల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఆ తప్పు మనం చేయకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. మూడవది ఏదైనా మాట్లాడేటప్పుడు, మాట జారేటప్పుడు, మాట అనేటప్పుడు ఆ మాట వెనక ఉన్నటువంటి మంచి చెడులను ఆలోచించి మాట్లాడాలి. నాలుగవది అడ్డదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కకూడదు. తర్వాత ఇవాళ చేయవలసిన పనిని రేపటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకూడదు. చివరిది సమస్యల నుండి పారిపోకూడదు. ఇలా ఈ 7 సూత్రాలను మనిషి జీవితంలో అనుసరించినప్పుడు, వాటిని తన జీవితంలో అమలుపరిచినప్పుడు అటువంటి జీవితాలు విజయాన్ని పొందుతాయి, అటువంటి జీవితాలు సుఖమయమవుతాయి, ఆనందంగా కొనసాగుతాయని చాణక్యుడు చెప్పిన నీతిని మనం గుర్తుపెట్టుకోవాలి అని మనవి చేసుకుంటూ, మరొక కార్యక్రమంలో మరిన్ని చాణక్యుడి నీతి సూత్రాలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.